కావాలి 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 కావాలి. ప్రస్తుతం మనమైతే గాంధీ హాస్పిటల్లో ఉన్నాము. ఇక్కడైతే స్టూడెంట్స్ పెద్ద ఎత్తున, అది కూడా జూనియర్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ధర్నా చేస్తున్నారు. మరి అసలు ఎందుకు ధర్నా చేస్తున్నారు ఏంటి అనేది అయితే తెలుసుకుందాం. సో అసలు చెప్పండి ఫస్ట్, ఎందుకు మీరు ఇంత ఎత్తున ధర్నా చేయాలని మీరు ఇక్కడ డిసైడ్ అయ్యారు? అంటే మావి మొత్తం 7 డిమాండ్స్ ఉండేనండి, 8 డిమాండ్స్ ఆల్ టుగెదర్. సో వాటి గురించి ఇప్పటి వరకు స్పందన లేదన్న ఒకే ఒక విషయంతో ధర్నాకి దిగడం జరిగింది. అయితే నిన్న టాక్స్లో మాత్రం చాలా వరకు, అంటే సగం వరకు అయితే కొన్ని డిమాండ్స్ వరకు కొంచెం పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇంకొన్నిటి గురించి ప్రపోజల్స్ అనేవి వెళ్ళినాయి. కాకపోతే అవి గవర్నమెంట్ నుంచి కొంచెం శాంక్షన్ ఇంకా రావాల్సి ఉంది, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి. సో ఆ శాంక్షన్ అనేది ఇంకా ఇప్పుడు పెండింగ్ పడిపోతే మళ్ళీ 5-6 నెలల వరకు ఇంకా దాన్ని ముట్టుకోరనే ఒక భయంతో వాళ్ళు కూడా కంటిన్యూ చేయాల్సి వస్తుందండి. యాక్చువల్గా అసలు మీ డిమాండ్స్ ఏంటి? ఫస్ట్ వచ్చేసి రెగ్యులర్ స్టైఫండ్స్ అండి. సో ఈ రెగ్యులర్ స్టైఫండ్స్ గురించి ఇప్పటి నుంచి ఉన్నది కాదు, ఎప్పటి నుంచో ఆల్మోస్ట్ 20 ఇయర్స్ నుంచి కూడా ఇదే ఇష్యూ వస్తుంది. సో స్టైఫండ్స్ అనేవి ప్రతిసారి కనీసం 10-20 రోజులు తిరుగుతూ కానీ రాకపోతుండే. సో దాని గురించి మన మేజర్ ఇష్యూ ఉండే. సో దీని గురించి కొత్తగా ఏం చేశారంటే, పాత ప్రభుత్వం ఉన్నప్పుడు చేయలేదు, మేము మొదటిసారి చేస్తున్నామని చెప్పి మొత్తం ఆ ఫండ్ ఏదైతే ఉందో సంవత్సరానికి సంబంధించిన ఫండ్ డిఎంఈకి డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేశారు. సో డిఎంఈకి కొంచెం అథారిటీ అనేది వచ్చింది ఆ ఫండ్స్ మీద. సో టోకెన్ నెంబర్ జనరేషన్ కానీ అక్కడ ఇబ్బంది అయ్యే పాసిబిలిటీ అనేది కొద్దిగా తగ్గింది. ఇంకొకటి బడ్జెట్ రిలాక్సేషన్. సో మేము అడిగిన విధంగా కొంచెం బడ్జెట్ రిలాక్సేషన్లోకి ఇంక్లూడ్ చేస్తున్నట్టు, కాకపోతే ఈ ఒక్క సంవత్సరానికి సరిపోయేటట్టు ఇచ్చారు. దాంట్లో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే అది చూసి దాన్ని ఇంకా ఎంతవరకు ఇంకా పూర్తి స్థాయిలో ఎట్లా ఇంప్లిమెంట్ చేయగలుగుతాం అన్నది దాంట్లో నెగిటివ్స్ని బట్టి చూసి దాన్ని బట్టి చేస్తామన్నట్టు అన్నారు. అదేవిధంగా ఇంకొక ఇష్యూ వచ్చేసి సూపర్ స్పెషాలిటీ కంప్లీట్ అయిన వాళ్ళది ఒకటి ఉండే. సో అది కూడా పోయిన వారం నోటీస్ ఇచ్చిన తర్వాత ఆ ఇష్యూ అనేది కూడా రిజాల్వ్ అయిందండి. ఇంకా మిగిలినవి ఇప్పటివరకు ఇంకా రిజాల్వ్ కాని ఇష్యూస్ అంటే ఒకటి సెక్యూరిటీ ఇష్యూ. సో 2019లో పంపించిన ప్రపోజల్కి ఆ సెక్యూరిటీ ఇష్యూ అనే దాని గురించి ఇప్పటికీ కూడా దాని గురించి ఒక డిమాండ్ గురించి ఇప్పటివరకు అసలు అప్డేట్ అనేదే లేదు. అంటే ఏ టైప్ ఆఫ్ సెక్యూరిటీ మీకు కావాలి అని మీరు అంటున్నారు? అంటే బేసిక్గా మనకి హాస్పిటల్ బయట అవుట్ పోస్ట్ అనేది మినిమం ఉంటుందండి, గవర్నమెంట్ హాస్పిటల్స్ బయట. సో ఈ అవుట్ పోస్ట్ లేని హాస్పిటళ్ళు కూడా చాలా వరకు ఉన్నాయి. ఇప్పుడు కొత్త మెడికల్ కాలేజీలతో పాటు అనుసంధానమైన కొత్త మెడికల్ హాస్పిటల్స్ అనేవి, వాటి దగ్గర కొన్ని కాలేజెస్ దగ్గర ఇంకా అవుట్ పోస్ట్ అనేవి కూడా లేవు. సో వీళ్ళకి ఇంపార్టెన్స్ ఏంటిది అంటే అన్నోన్ పేషెంట్స్ అని వస్తుంటారు, ఎవరో అమాంతం డ్రాప్ చేసి వెళ్ళిపోతారు వాళ్ళని పేషెంట్స్ని. వాళ్ళని ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఎక్కడ పంపించాలి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా. సో ఇట్లాంటి కొన్ని ఇష్యూస్ వస్తుంటాయి, మెడికల్ లీగల్ కేసెస్ ఉంటాయి. సో వీటన్నిటికీ ప్రతిసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కమ్యూనికేషన్ చేయడం అనేది ఇబ్బంది అవుతుంది. సో ఈ ఇబ్బంది రావద్దు కాబట్టి అవుట్ పోస్ట్ అనేవి ప్రాపర్గా ఉండాలి అని చెప్పి అడుగుతున్నాం. దానికి రిక్రూట్మెంట్ ఆల్రెడీ చేసినామంటున్నారు కానీ వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో అయితే లేరు. సో అది డిప్లాయ్ చేయాలని చెప్పి ఒకటి అడుగుతున్నామండి. సో ఈ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో డైరెక్ట్లీ మాకు బెనిఫిట్ అవుతాయి, ఇవి ఇండైరెక్ట్లీ పేషెంట్కి కూడా ప్లస్ హాస్పిటల్కి వచ్చి పబ్లిక్ కూడా బెనిఫిట్ అవుతాయి. ఇప్పుడు అంటున్నారు మాకు ఏదైతే హాస్టల్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో ఈ హాస్టల్ ఫెసిలిటీ ప్రాపర్గా ఉన్నాయంటే మాకు బయట నుంచి రావాల్సిన, అంటే లైక్ ఇప్పుడు బయట ఉంటుంది కొంతమంది బయట రావాల్సి వస్తుంది. ఫుల్ ఫ్లెజ్డ్గా హాస్టల్స్ డెవలప్ అయితే మేము బయట నుంచి రావాల్సిన అవసరం లేదు, మేము హాస్పిటల్లో 24/7 అవైలబుల్ ఉంటాం. అదొకటి. ఇంకోటి హాస్పిటల్లో ఉండాల్సిన ఫెసిలిటీస్ కొన్ని ఉన్నాయి. కొత్త బిల్డింగ్ ఉంది, ఎగ్జాంపుల్ ఉస్మానియా కొత్త బిల్డింగ్ తీసుకుందామండి. ఉస్మానియా హాస్పిటల్ కొత్త బిల్డింగ్ సెట్ అయిపోయింది అంటే పేషెంట్స్ అక్కడ నుంచి ఇక్కడికి రావడం తగ్గిస్తారు ఫస్ట్ థింగ్. ఎందుకంటే మేజర్ హాస్పిటల్స్ ఉస్మానియా గాంధీ ఉన్నాయి స్టేట్లో, మారుమూల ప్లేసెస్ నుంచి రిఫరెన్స్ ఇక్కడికే వస్తున్నాయి. సో ఈ 2 బిల్డింగ్స్ కరెక్ట్గా ఉన్నాయంటే డివిజన్ ఆఫ్ పేషెంట్స్ అవుద్ది. సో ఇక్కడ పేషెంట్స్కి ఫోకస్ పెరుగుద్ది, అక్కడ పేషెంట్స్కి ఫోకస్ పెరుగుద్ది. యాక్చువల్లీ గవర్నమెంట్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ స్టార్ట్ అయింది. నిన్న మేము వెళ్ళినప్పుడే మంత్రి గారు మంచి మమ్మల్ని వెల్కమ్ చేయడం జరిగింది. దాన్ని బట్టి ఓపిక్గా మేము డిమాండ్స్ అన్ని వినడం జరిగింది. వాటికి ఏ విధంగా మనం ముందుకెళ్ళొచ్చు, ఎట్లా ఒక్కొక్క పాయింట్లో ఎట్లా దాన్ని సాల్వ్ చేయొచ్చు అని డీటెయిల్ డిస్కషన్ జరిగింది. ఆ తర్వాత మేము వెళ్ళి మా కన్సర్న్ హెచ్ఓడి అయినా డిఎంఈ మేడం గారితో కూర్చొని జరిగింది. ఒక్కొక్క 1 by 1 డిమాండ్లో స్టైపెండ్స్ గురించి అయినా కానీ, హాస్పిటల్ బిల్డింగ్స్ గురించి అయినా కానీ ఏ స్థాయిలో మనము చేసుకుంటే సాల్వ్ అయితే అనేది దీనిలో 2-3 గురించి ఒక పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇంకా పూర్తి స్థాయి అమల్లోకి రావడానికి ఇంకో టైం పట్టుద్ది అన్నారు. సో అవి క్లారిటీ వచ్చేంత వరకు అయితే మేము వీల్ కంటిన్యూ ప్రొటెస్ట్. సో వీఆర్ హియర్ టు సర్ నాట్ టు సఫర్ అని చెప్పి అయితే మీరు ప్లకార్డ్స్ పట్టుకున్నారు. అసలు ఎందుకు అంటే అంత సఫర్ అవుతున్నారా మీరు? సఫర్ అంటే అండి, స్టైఫండ్స్ మాకు ప్రీవియస్గా టైంకి రాకపోతుండే. ప్రీవియస్గా ఎన్నో ఇయర్స్ నుంచి ప్రతి జూడా ఆర్గనైజేషన్, ప్రతి జూడా దీని గురించి స్ట్రైక్స్ చేశారు, కానీ ఎప్పుడూ సకాలంలో రాలేదు. సో ఇప్పుడు మీరైనా మేమైనా కరెక్ట్గా పాకెట్లో మనీ ఉంటేనే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తాం, ఏదైనా ఫుడ్ తినగలుగుతాం, ఏదైనా పని చేయగలుగుతాం. అలాంటిది
అదంతా ఒక టైప్ ఆఫ్ సఫరింగే అండి. వెన్ యు ఆర్ నాట్ మనకి కరెక్ట్ టైంలో స్టైఫెండ్స్ అనేది రాకపోతే దట్స్ ఎ సఫరింగ్. అండ్ కరెక్ట్ టైంలో మాకు కావాల్సిన హాస్టల్ బిల్డింగ్స్ కానీ అవన్నీ లేకపోతే అవన్నీ ఒక టైప్ ఆఫ్ సఫరింగ్. కానీ ఇప్పుడు ఏంటంటే మాకు ప్రీవియస్గా కన్నా ఇప్పుడు కొంచెం బెటర్గా ఉంది. ఇప్పుడు అది స్ట్రీమ్ లైన్ చేసేందుకు ప్రభుత్వం నిన్న డిఎంఈ మేడం కూడా చాలా పాజిటివ్గా స్పందించింది. ఆ స్పందనతోని మనకు అది ఆన్ టైమ్ మాకు ప్రతి నెల 10వ తారీఖు కల్లా క్రెడిట్ అవుతాయని మేడం అష్యూరెన్స్ ఇచ్చింది. ఆ అష్యూరెన్స్తోని మేము ముంగటికి వెళ్దామని అనుకుంటున్నాము. కానీ కొన్ని డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో హాస్టల్ బిల్డింగ్స్ కానీ ఇంకా కేఎంసీ రోడ్స్ కానీ అవన్నీ సెక్యూరిటీ పోస్ట్స్ కానీ అవన్నీ మాకు ఇప్పుడు అప్రూవల్స్ వచ్చి ఆన్ పేపర్ అప్రూవల్స్ వచ్చినాకనే మేము సమ్మెని విరమించాలని అనుకుంటున్నాం. అంటే గవర్నమెంట్ నుంచి పాజిటివ్ వచ్చిందని అంటే వాళ్ళు మీది ఏదైతే మీ డిమాండ్స్ ఉన్నాయో వాటికి అప్రూవల్ ఇచ్చినట్టే అన్నారు కదా, మరి ఇంకా ఎందుకు ఈ స్ట్రైక్ కంటిన్యూ చేయడం? అప్రూవల్స్ అంటే దేర్ ఈస్ మనకి ఇప్పుడు స్టైఫెండ్స్ కావాలనుకోండి, అది ఫస్ట్ మా కాలేజ్ నుంచి హాస్పిటల్ నుంచి డిఎంఈ మేడంకి వెళ్తుంది, డిఎంఈ మేడం నుంచి హెల్త్ డిపార్ట్మెంట్కి వెళ్తుంది, హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి వెళ్తుంది. దెర్ ఈస్ ఎ లాంగ్ ప్రాసెస్. ఇక్కడ ఆ లాంగ్ ప్రాసెస్ని కట్ షార్ట్ చేయాలంటే కట్ షార్ట్ చేసి ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే కట్ షార్ట్ చేసి డైరెక్ట్ డిఎంఈ మేడంకి అథారిటీ ఇచ్చింది. ఆ డిఎంఈ మేడంకి అథారిటీ ఇవ్వడం వల్ల మేము అటెండెన్స్ పంపించడం, మేడంకి ఫైనాన్షియల్ అప్రూవల్స్ ఉన్నాయి కాబట్టి క్రెడిట్ అవ్వడం అనేది మనకి ఈజీ అవుతుంది. సో ఇది మాకు వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్ ఫ్రమ్ డిఎంఈ మేడం. ఇప్పుడు సో అసలుగా మేజర్ ఇష్యూ ఏంటిది అసలు మీ కాలేజ్ సైడ్ నుంచి? కాలేజ్ సైడ్ నుంచి అంటే ఫస్ట్ స్టైఫెండ్స్ అండి, నెక్స్ట్ హాస్టల్స్, దాని తర్వాత సెక్యూరిటీ గురించి, సెక్యూరిటీతో పాటు మనకి ఉస్మానియా ఓల్డ్ బిల్డింగ్ గురించి. ఉస్మానియా ఓల్డ్ బిల్డింగ్ కడతామని గత ఎన్నో ఏళ్ళగా అది కంటిన్యూ అవుతుంది, కానీ అది అమల్లోకి రావట్లేదు. అది అమల్లోకి రావాలి అనేది ఇంకొక మెయిన్ డిమాండ్ అండి. ఎందుకంటే హాస్పిటల్స్లో అది పేషెంట్స్కి కూడా చాలా సఫరింగ్. అది ఎన్నో ఇయర్స్ నుంచి జరుగుతుంది, కానీ అది శంకుస్థాపన కావాలి, ప్లేస్ అలాట్మెంట్ కావాలి, ఇంకా కేఎంసీ రోడ్స్ కావాలి. కేఎంసీ రోడ్స్ కూడా చాలా ఇయర్స్ నుంచి అది మాకు చాలా దారుణంగా ఉంటుంది. అది క్లియర్ అవుతే వీ కెన్ కాల్ ఆఫ్ ద స్ట్రైక్ అనేది మేము చూస్తున్నాం ఇప్పుడు. సో చెప్పండి మ్యామ్, అసలు మీరు ఇంకా ఎన్ని డేస్ మీరు ఇలానే స్ట్రైక్ కంటిన్యూ చేస్తారు? అంటే నిన్న హెల్త్ మినిస్టర్ సార్తో కలిసినప్పుడు కొన్ని డిమాండ్స్ అనేవి పేపర్ మీద చూయించారండి చేస్తామన్నట్టు. అంటే రెస్పాన్స్ పాజిటివ్గానే వచ్చింది కానీ హెల్త్ మినిస్ట్రీతో అయ్యే పని కాదు. కొన్ని ఫైనాన్స్ మినిస్ట్రీ అప్రూవల్ ఉండాలి, శాంక్షనింగ్ ఉండాలి. సో అది 2-3 డేస్ పడుతుందమ్మా అని సార్ చెప్పారు. సో అది పడుతుందా లేదా అది కూడా డౌట్ఫుల్లే ఉంది మాకు. సో మోస్ట్లీ అవుతుందని అనుకుంటున్నాం, కానీ అది అయ్యేంత వరకు స్ట్రైక్ అయితే కొనసాగిస్తూనే ఉంటామని అందుకే ఇక్కడ స్ట్రైక్లో కూర్చున్నాం. ఇప్పుడు ఓపీడీస్ బ్లాక్ అయ్యే తర్వాత ఎమర్జెన్సీస్ కూడా బ్లాక్ చేసే అవకాశం ఉంటుంది. ఎలాంటి ఫైనాన్స్ నుంచి ఎలాంటి అప్రూవల్ కానీ లెటర్స్ కానీ బడ్జెట్ అలొకేషన్ కానీ ఏం జరగకపోతే. 60% ఆఫ్ ది డాక్టర్స్ ఆర్ రన్నింగ్ ద హాస్పిటల్, ఇంక్లూడింగ్ ఎమర్జెన్సీస్, ఎమర్జెన్సీ ఓటీస్, ఓపీడీస్ కూడా రన్ అవుతున్నాయి. ఓన్లీ జూనియర్ డాక్టర్స్ మా డిమాండ్స్ మేజర్ ఫోకస్లో పెట్టి ఇక్కడ కూర్చున్నాం అంతే.